హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? చాలా డేస్ అయిపోయిందండి వ్లాగ్స్ పెట్టి. అంతకుముందు కాశీ వెళ్ళిన వీడియోస్, షిరిడి వీడియోస్, తిరుపతి వీడియోస్ అలా చాలా ఉండిపోయాయి. సో ఆ వీడియోస్ అన్ని రెగ్యులర్గా పెట్టేద్దాం అనుకున్నాను. ఈలోగా కొంచెం హెల్త్ సిక్నెస్ వల్ల ఆగిపోయేసరికి ఆ వీడియోస్ అన్ని పెండింగ్లో పడిపోయాయి. ఇంత కష్టపడి తీసిన వీడియోస్ పెట్టకుండా ఎలా అని చెప్పి కొన్ని రోజులు ఆగి, సరే ఇప్పటి నుంచైనా పెడదామని ఇంకొన్ని రోజులు ఆగి, అలా అయితే మొత్తం లేట్ అయిపోయింది అనమాట. సరే ఇప్పుడైతే మన కాశీ యాత్ర వ్లాగ్ స్టార్ట్ చేసేది. కొత్త డ్రెస్సెస్ అన్ని కూడా ఒకసారి మంచిగా వాష్ చేసేసి ఐరన్ కి ఇచ్చేద్దామని ముందు 2 days నుంచి ఈ పనే సరిపోయింది నాకు. ఒక 1 week ముందే ఈ పని అవ్వాలి, బట్ డబల్ కుట్లు వేసుకోవడానికి అదంతా కూడా లేట్ అయిపోయింది. సరే ఎప్పుడైతే ఏముంది ముందైతే అయిపోయింది కదా అనుకొని వాటిని అయితే ఐరన్కి ఇచ్చేసాము. ఈ లోపు మా పాపవైతే సర్దేశాను. ఇంకా మా హస్బెండ్వి ఐరన్ అయిన బట్టలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అనమాట. సో వాటిని తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఈసారి కాశీ యాత్ర అయితే నార్మల్గా జరగలేదు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మేము మార్చిలో ప్రయాణం అయితే నేను జనవరిలో బుక్ చేశాను అనమాట. అప్పుడు జస్ట్ వెయిటింగ్ లిస్ట్ 5 ఉంది, బట్ ఇట్స్ ఓకే అయిపోతుంది కదా అని చేశాను. ఇంకా 2 months గడుస్తున్నా అది వెయిటింగ్ లిస్ట్ 2, 3, 4కి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుందిలే అనుకున్నాను. బట్ ప్రయాణం రోజు కరెక్ట్గా చూస్తే చార్ట్ ప్రిపేర్ అయ్యేసరికి ఒక్క టికెటే కన్ఫర్మ్ అయింది, మిగతా 2 కాలేదు. నాకు ఒక పక్క ఫుల్ ఏడుపు. అంత లాంగ్ జర్నీ, దట్టు ఇంత ప్రిపేర్ అయి ఉన్నాం, లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. నార్మల్గానే నేను ఒక 2-3 daysకే ఎక్కువ స్టఫ్ ప్యాక్ చేస్తాను, అలాంటిది అంత దూరం వెళ్తున్నాం కదా, అది కూడా ఒక 10-12 days ట్రిప్ అనమాట. అందుకనే ఇంకా మెడిసిన్స్ దగ్గర నుంచి ఎక్సెట్రా అన్ని 1 month ముందు నుంచే అంత లిస్ట్ అవుట్ చేసుకొని అన్ని ప్రాపర్గా ప్యాక్ చేశాను. అక్కడికి వెళ్ళాక ఎమర్జెన్సీ మెడిసిన్ని కానీ అవన్నీ ఒకలాగా, ఇప్పుడు మనం ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు కావాల్సిన మెడిసిన్ అంతా ఒక దగ్గర, ఇంకా వీళ్ళ డైలీ మెడిసిన్ ఏమైనా ఉంటే అదంతా ఒక దగ్గర, అట్లా అన్నీ సెగ్రిగేట్ చేసి బాక్సెస్లో కూడా ప్యాక్ చేసి దేనికి డిస్టర్బెన్స్ కాకుండా అన్నీ కూడా ఆలోచించి ప్యాక్ చేశాను. బట్ లాస్ట్కి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదంటే నాకు ఎంత బాధ అనిపించిందో. అప్పటికి 2 months ముందే బుక్ చేసుకున్నాము. అన్ని ట్రైన్స్ కూడా దాదాపుగా ఫిల్ అయిపోయాయి సీట్స్, కాబట్టి మేము ఏజెంట్ త్రూ బుక్ చేయించుకున్నాము. లాంగ్ డిస్టెన్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్కి బుక్ చేయించాము. సో దట్ మనకి ఎక్కడ మళ్ళీ టికెట్స్ రాకుండా ఉండే ఛాన్స్ లేకుండా ఆల్మోస్ట్ అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోతాయి, 2-3-4 కదా ఈజీగా అయిపోతాయి అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఓన్లీ మా అత్తయ్య టికెట్ కన్ఫర్మ్ అయింది. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, ఐశ్వి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఒక్క టికెట్ కన్ఫర్మ్ అయితే అసలు ఎలా వెళ్తాము? ఆర్ఏసీ కూడా రాలేదు బై ద వే మా ఇద్దరికి. ఇంకా ఒక్క టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా టోటల్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయవలసి వచ్చింది. నేనైతే ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేశానో, ఇక్కడికి వెళ్ళాలి ఫస్ట్ డే, ఇక్కడికి వెళ్ళాలి, అలా అన్నీ రాసుకున్నాను కూడా. యాక్చువల్గా నాకైతే 3rd time కాశీ వెళ్ళడం, మా పాపతోటి వెళ్ళడం 2nd time. అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను. సో నాకు 3rd time. మా హస్బెండ్ కానీ మా అత్తగారు కానీ అన్నీ వెళ్ళారు, కానీ కాశీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. వాళ్ళకి ఇది ఫస్ట్. సో ఇంక నేను వెళ్దాం మనం అని చెప్పి వాళ్ళని కూడా మంచిగా ప్రిపేర్ చేయించి అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అన్నీ ప్లాన్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ ఇలా క్యాన్సిల్ అయ్యేసరికి అసలు మామూలుగా బాధ అనిపించలేదు నాకు. ఎందుకు ఇలా అయిందని అసలు కళ్ళలోంచి నీళ్ళు అలా అలా పడిపోతున్నాయి. ఆ పరమశివుడి ఆజ్ఞ లేనిది మనమైతే కాశీలో అడుగు పెట్టలేమనేది నాకు మళ్ళీ స్పష్టంగా అర్థమైందనమాట. మా హస్బెండ్ వాళ్ళైతే లైట్ తీసుకున్నారు. ఎప్పుడైనా మాకు ఇలా లాంగ్ జర్నీస్ అప్పుడప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఉంటాయి, మేము అంత ఏం పట్టించుకోమలే, నువ్వు ఏడవకు అన్నారు. కానీ నేను అసలు అది తీసుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా, ఏ ఊరికి వెళ్ళినా అట్లా లాంగ్ జర్నీస్ అసలు నాకు ఎప్పుడు క్యాన్సిల్ అవ్వడం కానీ, టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోవడం కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటేనే బుక్ చేస్తాను, లేదంటే ఆర్ఏసీ కూడా కాదు, అసలు కన్ఫర్మ్ లాస్ట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా మాకు కన్ఫర్మ్ అయ్యి మేము వెళ్ళిపోయే వాళ్ళం. ఇదైతే ఫస్ట్ టైం అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను బాధపడుతుంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక అతను మంచిగా దీపక్ అని, నేను బుక్ చేస్తాను, కాకపోతే ట్రైన్స్ 2 మారేలాగా ఉన్నాయి, అలా అవైలబుల్గా ఉన్నాయి, మీరు వెళ్తారా అంటే మా హస్బెండ్ లేదు వెళ్తాం, ఎలా ఉన్నా వెళ్తాము, ఇప్పటికీ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయిందని నా వైఫ్ బాధపడుతుంది, అలా అయినా వెళ్తామని బుక్ చేయించారన్నమాట. ఇంకా ఈలోగా మేము అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం పచ్చళ్ళు అయితే మా అత్తయ్య రెడీ చేస్తుంది. ఇంకా బ్యాగ్లన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి మళ్ళీ మేము ఇంకొక ట్రాలీ కొనుక్కొని వచ్చాం అనమాట. ఇంకా దాలోవి దీలోవి అన్నీ సర్దుతున్నాను. ఇంకా ప్రయాణం ఉంది, ఇంకా రేపే కదా, ఈసారి అయితే కన్ఫర్మ్ కూడా అయినాయి టికెట్స్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అవసరం లేనివన్నీ తీస్తున్నాను అనమాట. సో మాకు 3 trolleys అయినాయి అండ్ 2 luggage bags లాగా ఉన్నాయి అనమాట. ఒకటేమో ఫుడ్కి, ఒకటేమో స్పేర్లు ఏమైనా కావాల్సిన
ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా వాటి వరకు సర్దాను. టోటల్గా అయితే ఇలా ఒక కాలేజ్ బ్యాగ్ లాంటిది, ఒక 3 ట్రాలీస్, ఒక బ్యాగ్ అనమాట. ఈ లగేజ్ తోటి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. మాకు ఇక్కడ ఖమ్మం నుంచి ఇటార్సీకి మార్నింగ్ 5:20కి ట్రైన్ ఉంది. అసలు నాకు 2 కానీ 3 కానీ అసలు నిద్రే పట్టలేదు. ఇంక 3కి లేచి నేను రెడీ అయిపోయి అంతా ఒకసారి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంక మా పాపనైతే నిద్రలోంచే లేపేశాను. జస్ట్ తన ఫేస్ వాష్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఆల్రెడీ ఒకసారి జర్నీ క్యాన్సిల్ అయింది కాబట్టి సరే ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. 4:20 కల్లా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. 4:30 4:40 కల్లా మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. కానీ ట్రైన్ మాకు కొంచెం డిలేగా వచ్చింది, కొంచెం మరీ ఎక్కువ కాదు. బట్ అక్కడ మాకు డిస్ప్లే అవ్వలేదన్నమాట. రైల్వే స్టేషన్లో కొంచెం అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట పనులు. ఏది ఎక్కడికి వస్తుంది అనేది డిస్ప్లే కాలేదు. మాకు ఇంకొకటి ఏంటంటే జస్ట్ ట్రైన్ 2 minutes అవుతుంది. అఫ్కోర్స్ 2 minutesలో మనం అన్ని లగేజ్ ఎక్కిచ్చేయచ్చు కానీ బట్ టెన్షన్గా ఉంది. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఇక పోర్టర్ని బుక్ చేసుకున్నాము. వాళ్ళు చాలా తొందరగా వచ్చేసి లగేజ్ అంతా ముందు ఎక్కిచ్చేసి వాళ్ళు దిగిపోయారనమాట. మాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైన్ కూడా ఏదో ఒక రీజన్తో మిస్ అయిపోయామంటే ఇంకా జర్నీ అనేది ఉండదు, కన్ఫర్మ్ అది. అందుకే ఇంకే ఛాన్స్ తీసుకోకుండా అయితే పోర్టర్ని పెట్టుకొని లగేజ్ అంతా ఎక్కిచ్చేసాము. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయింది. ఐశ్విని అరవద్దమ్మా అందరు పడుకొని ఉన్నారంటే ఇంకా ఇంకా ఎక్కువ అరుస్తుంది ఐశ్వి. అసలు ఐశ్విని కంట్రోల్ చేయలేకపోయాను. ఒక 1 hour తర్వాత దాన్ని కామ్ చేసి మళ్ళీ నిద్రపుచ్చాను అనమాట. సో ఖమ్మం టు ఇటార్సీ ట్రైన్ అయితే ఎక్కేసాం. కానీ మాకు ఇటార్సీ నుంచి ప్రయాగ్రాజ్ ట్రైన్కి లిటరలీ 6 hours డిలే ఉందన్నమాట. ఆ టైం గ్యాప్లో అసలు ఏం చేయాలి, ఐశ్విని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు ఎలా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్గా నర్వస్గా ఉన్నాను. బట్ ఇప్పుడైతే ఈ ట్రైన్ ఎక్కేసి ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసేద్దామని చెప్పి ఐశ్విని అయితే కొంచెం సేపు నిద్రపుచ్చేసి నేనైతే వ్లాగింగ్ అంతా ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు 2Aలో అవైలబుల్గా ఉన్నాయి. సో మేము 2A బుక్ చేసుకున్నాం. మిగతా ప్రయాణం అంతా మేము 3Aలోనే చేసాం. యాక్చువల్గా ఎప్పుడు 3Aలో వెళ్తున్నాం కానీ నాకు 2A ఇంకా బెటర్ అనిపించింది. నెక్స్ట్ కూడా 2Aలోనే బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మధ్యలో బెర్త్ వారు ఉండడం, వాళ్ళు లేచేదాకా మనం అలానే పడుకొని ఉండడం, తలకాయకి సీటు తగలడం, ఇదంతా కంటే 2A చాలా బెటర్ అనమాట. ఇంకా హ్యాపీగా ఆ ప్రయాణం అయితే సాగిపోయింది. నెక్స్ట్ జర్నీ అంతా కూడా ఇదే వీడియోలో పెడితే చాలా లాంగ్ అయిపోతుంది, మీకు కూడా చూసేందుకు బోర్ కొడుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నా కాశీ పార్ట్ 1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 2 తోటి మళ్ళీ 2 daysలో మేము ముందుకు వస్తాను. బాయ్.